जगह जय बोलो వైఎస్ఆర్ కాంగ్రెస్ पार्टी के జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ వెంకటగౌడ గారి నాయకత్వం వెంకటగౌడ గారి నాయకత్వం వెంకటగౌడ గారి నాయకత్వం फ्रंट लाइन मीडिया की అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ ఏదైతే గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంవత్సరం గడువు పూర్తయి వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ సూపర్ 6 కానీ ప్రజలకు చెప్పినటువంటి మాయ మాటలు కానీ అన్నీ కూడా గడిచి సంవత్సరం కాబోతుంది 4వ తేదీకి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒక్కటే, ఏదైతే గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అతని తనయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో జత కలిసి ఆ హామీలను తుంగలో తొక్కి మీరు ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు తప్ప మీరు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాటైనా నెరవేర్చారని అడుగుతున్నాం. నెరవేర్చకపోగా మీరు చేస్తున్నది ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా, వారి మీద కేసులు పెడదామా, వాళ్ళను భయప్రాంతులకు గురి చేద్దామా, లేదా ఎవరైనా ఒక యువకులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలకు తెలియపరిచే పరిస్థితిని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప మీరు ఈ గడిచిన సంవత్సరంలో ఏ ఒక్క మంచి కార్యక్రమమైనా ప్రజలకు మంచి జరిగే విధంగా చేశారని అడుగుతున్నాం. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా పెద్దలు ఈ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు మరియు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరి ఆదేశాల మేరకు ఖచ్చితంగా జూన్ 4వ తేదీన మనం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా మనం ఆర్టీఓ గారికి ఒక అర్జీ ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఏదైతే మనం ఈ పోరాటం చేస్తామో అప్పుడుకైనా కనీసం కనికరించి ఈ కూటమి ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ హామీలు నెరవేరుస్తారేమో చూద్దాం మన ప్రయత్నం అని ప్రజలకు తెలియజేస్తాం. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పలమనేరు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ్ గారు, అదేవిధంగా పట్టణ కన్వీనర్ హేమంత్ రెడ్డి గారు,
పంజాని పార్టీ అధ్యక్షులు బాగారెడ్డి గారు, గణేష్ యాదవ్ గారు, శ్రీరామన్ రెడ్డి అన్న గారు, వికోట ఎంపీపీ మరియు పార్టీ అధ్యక్షులు యువరాజ్ గారు, గంగవరం కొత్త పార్టీ అధ్యక్షులు, ఆయన ఈసారి మొదటిసారిగా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా స్నేహితులు సుధాకర్ గారు, వేదిక మీద ఉన్న ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు, కొత్తగా పార్టీ పదవులు వచ్చిన పార్టీ నాయకులకు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ కూడా, కౌన్సిలర్లకు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్లకు పేరున కూడా అందరికీ వందనాలు. మీ అందరికీ తెలిసిందే, ప్రజాప్రభుత్వం కోల్పోయి దాదాపు జూన్ 12తో సంవత్సరం పూర్తయితా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థికంగా ఎంత కోల్పోయినారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ పల్లెల్లో, ఏ టియంగిల్లో పోయినా, ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా మహిళలు ఎంత లాస్ అయినారు, రైతులు ఎంత లాస్ అయినారు, వృద్ధులు ఎంత లాస్ అయినారు అనే చర్చ తప్ప ప్రభుత్వం మీద వేరే చర్చే లేదు. ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు, మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో సాక్షాత్ పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటుకు వచ్చినప్పటి నుండి కూడా తప్పుడు హామీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పుడు హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని మైమరిపిస్తూ తప్పుడు హామీలు ఇచ్చి, ఎందుకంటే మన నాయకుడు తప్పుడు హామీలు ఇవ్వలేడు కనుక ఈయనైతే నోటికి దొరికిందంతా చెప్పినారు. 18 ఏళ్ళు పూర్తయితే 1500 అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. మనమంతా ఏమారించినారు. రైతులకు 20,000 అన్నాడు. నిరుద్యోగ యువకులు నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు. ఏమీ ఈరోజు ఊసేలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్కి కానీ, రాష్ట్రపతికి కానీ 14 లక్షల కోట్ల అప్పుందని ఫిర్యాదులు చేసిన పార్టీ సాక్షాత్తు వాళ్ళ క్యాబినెట్లో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే 6,95,000 కోట్లు ఆంధ్ర రాష్ట్ర అప్పు ఉందని వాళ్ళే చెప్తారు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడే ఇన్ని తప్పుడు హామీలు ఇచ్చినవారు 6,95,000 కోట్ల అప్పుని మీరే చెప్పినప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చకూడదు అని మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. మీకు సిగ్గు శరం ఉంటే ఇచ్చిన హామీలన్నీ కనీసం సంవత్సరం లోపలన్నా నెరవేర్చాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు తప్పుడు హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను యావత్తు ప్రజానీకాన్ని వెన్నుపోటు పొడిచినందుకు గాను జూన్ 4వ తేదీ మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చిత్తూరు జిల్లా పెద్ద ఆయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మనం భారీ ర్యాలీతో వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కార్యక్రమాలపై అర్జీ ఇస్తూ ప్రజల తరఫున పోరాడాలని గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రజలలో తెలుగుదేశం పార్టీ ఎంత పలుచన పడిపోయిందనే విషయాన్ని ప్రజల్లోకంతా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. ఈరోజు 4/6/2025 ఆ తేదీన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరులో సిల్క్ ఫామ్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఈరోజు మన కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పలమనేరు శాసనసభ్యులు శ్రీ వెంకటేగౌడ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి విష్ణుమూర్తి గారికి, అన్ని మండలాల నుంచి వచ్చిన మండల కన్వీనర్లకి, మున్సిపల్ వైస్ చైర్మన్లకి, మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే కౌన్సిలర్లకి, ఇక్కడ ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జడ్పీటీసీ గారికి,
ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, అలాగే చాలా మందికి రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు అందరికీ ఉన్నాయి. అందరికీ పేరు పేరున చెప్పలేము కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము 4వ తారీఖున భారీ బల ప్రదర్శనతో ఆర్టీఓ ఆఫీస్కి వినతి పత్రం ఇచ్చేదానికి మనం అందరూ మూకమ్ముడిగా ప్రతి మండలం నుంచి ప్రిస్టేజ్గా తీసుకొని అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మండల కన్వీనర్లు మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పెద్దపంజాని మండలం కన్వీనర్ బాగారెడ్డి గారు మాట్లాడతారు. మాజీ శాసనసభ్యులు నియోజక సమన్వయకర్త సంజయ్ గారు, రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి గారు, వివిధ హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అందరూ నాయకులు, అందరూ కార్యకర్తలు కూడాను, అందరికి కూడాను నమస్సుమాంజలి. రేపు 4వ తేదీ ప్రోగ్రాం గురించి సమావేశం పెట్టారు. ఒక 2 విషయాలు ఎట్లా ఉంది ఇప్పుడు అంటే అందరికీ అవగాహన ఉంది. అయితే ఏ రంగాల్లో ఎట్లా ఉంది, ఎట్లా మనము కళ్ళకి తీసుకొచ్చి ఏ అంశాలను మనము చూడొచ్చు. మన ముందు అక్కడ ఒక బోర్డు ఉంది, రౌండ్ బోర్డు చూపిస్తారు, ఒక పథకాలకు బోర్డు. ఈ పథకాలంతా ఇప్పుడు ఏమన్నాయంటే వెనక్కి తిరిగి పడుతుంది చెప్పినట్టు. ప్రధానంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వైద్య రంగం, విద్యారంగం ఈరోజు ఇంచుమించు ధ్వంసమైపోయింది. ముందుగా మీకు చూసి తెలుసు, వైద్య రంగము జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మొదటి 2 సంవత్సరాల్లోనే చరిత్రలు లేకుండా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి వాటిని నిర్మాణం చేసి 5 కాలేజీలు ఓపెన్ చేశారు. అప్పుడు మరో 5 కాలేజీలు లాస్ట్ ఇయర్ ఓపెన్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సీట్లు కూడా అలాంటి అంటే మన కూటమి ప్రభుత్వము ఆ సీట్లు మా వద్దు రాసింది. ఎంతో మందికి ఆ ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం, వైద్య వృత్తికి పోయే అవకాశము మన వాళ్ళు కోల్పోయినారు. చాలా దుర్మార్గం. ఈరోజు ఏమంటారంటే PPP% అన్నాడు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రైవేట్ వాళ్ళు కలుపుకొని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసే స్థితికి ఈరోజు వచ్చేసింది. రోజువారీ మీరు చూస్తూ ఉంటారు, వైద్య రంగం ప్రారంభమైంది, 108 పోయింది, అంబులెన్స్లు పోయినాయి, ఇక ఆరోగ్యశ్రీ ఇది అయిపోయింది, పునరుద్ధరణ అయిపోయింది. ఉద్యోగులకు వచ్చే EHS కార్డ్స్ చక్కగా మధ్యాహ్నం లేదు, రకరకాల వ్యవస్థ నాశనం నుంచి మీకు ఎంత తెలుసు. ఈరోజు మీరు చూస్తుంటారు, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఇళ్ళ కాడికి వచ్చి ముసలి వాళ్ళు రాలేరు అంటే గత ఇబ్బందులు పెట్టి బండ్లు ఇచ్చిస్తూ ఉంటుంది. దాన్ని రద్దు చేసినారు. ఈరోజు కోర్టుకి వేసినారు. కోర్టు నోటీస్ ఇచ్చింది ప్రభుత్వానికి, ఎందుకు నువ్వు రద్దు చేసినావు అని చెప్పని నోటీస్. ఇంతమంది రోడ్లు పడతా ఉంది, ఏంటి పరిస్థితి చెప్పండి. ఏమవుతారో మళ్ళీ మనకు తెలుస్తున్న విషయాలన్నమాట. సో ఆ విధంగా ఆ రంగం కూడాను ఇబ్బంది పడింది. ఇక మీకు గతంలో చాలా అనుకునేవాళ్ళు, అంటే ఎన్నికలకు ముందేమనుకున్నామంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయంటే జగన్మోహన్ గారికి అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. కానీ ఒక విధంగా కొంత అన్యాయం జరిగినా కానీ అంత అవాస్తవం. మనం చూసినాం పోస్టుల పేరు ఎట్టబడిందని చూస్తే, ఒకవేళ మనకు పలమనేలో నేను ఎగ్జాంపుల్ 2500 ఓట్లు పడితే 1000 ఓట్లు మనకు వచ్చినాయి. అంటే ఆ వర్గం మనకు ఉన్నట్ట లేనట్ట ఉన్నట్టే. అప్పుడు కొంతలో కొంత అసంతృప్తి ఏమంటే మాకు బకాయిలు లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి ఎన్నుకొని ఆ అపనమ్మకాలు పెట్టుకున్నారు. ఈరోజు అనుభవించినారు. జూన్ 4వ తేదీ ప్రభుత్వం అంటే రిజల్ట్ వచ్చి జూన్ 12 ప్రభుత్వం ఏర్పడితే రాబోతా ఉంది. జూన్ 12 సంవత్సరం కాబోతా ఉంది. ఇంతవరకు ఏదో నామమాత్రంగా కొన్ని బకాయిలు చెల్లిసి తప్పిస్తే ఏమీ లేదు. జగన్మోహన్ గారు పోతా పోతా 2 DL పెండింగ్ ఉంటే ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఇచ్చేయకపోతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 3 DL బకాయి ఉంది. రేపు జ్వరం కూడా DA వస్తుంది, 6 DL బకాయి అవుతుంది. విద్యారంగం మీరు చూస్తున్నారు. మీరంతా కూడా నాడు నేడు అంటా ఉంటే మనకు చెప్పాల్సి ఉంది. అందరూ కూడా దాంట్లో పాలు పంచుకున్నారు. కాబట్టి ఎట్లా ఉన్నాయి కార్పొరేట్ స్కూల్ స్థాపించే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయంటే దానికి కారణము గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేసి అన్ని వస్తువులు కల్పించడానికి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాల పైన ₹1 ఖర్చు పెట్టలేదు. ఏ మాట విద్యను మనంతా కూడా తెలిసిన విషయం అనమాట. అదేవిధంగా ఉపాధ్యాయులకు బదిలీల పైన ఈరోజు మీరు రోజువారు చూస్తూ ఉంటే గందరగోళం. తెల్లవారితో ఒకటి, సాయంకాలం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రేపు ఒకటి, ఇట్లా వచ్చి గందరగోళం పడిపోతాం అనమాట. వ్యవస్థ అంతా కూడాను పునరెళ్ళిపోతుంది. గతంలో ప్రభుత్వము 6 రకాల పాఠశాలలు పెట్టింది, అంతే గగ్గోలు పెట్టినారు. ఇదేంటి ఇది 6 రకాల పాఠశాల, ఇది ఎక్కడ ఉంది, ఇదేమన్నా ఇలా అని చెప్పాడు. ఈరోజు 9 రకాల పాఠశాలలు. ఉపాధ్యాయులకు అర్థం కాలే, ఏం 9 రకాలు?
పౌర్ణమి స్కూలు, బేసిక్ స్కూలు, మోడల్ స్కూలు, హై స్కూల్ ప్లస్, యూపీ స్కూలు, మనకే అర్థం అనమాట. ఏ టీచర్ ఎక్కడికి పోవాలా, ఏ స్కూల్ ఎక్కడ పని చేయాలా అర్థం కాదు అనమాట. విద్యారంగం కూడా పునరుద్ధపోతామనే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను చూసింటారు కోసం ఈరోజు పేపర్ చూడండి. 10వ తరగతి మూల్యాంకనంలో చరిత్రలో ఎప్పుడు లేనంతవరకు ఎలక్షన్లు అయిన తర్వాత 66,000 మంది విండోస్ రీవేరెంట్ కట్టుకున్నారు. చరిత్రలో లేదు తిరిగిన చరిత్ర. 66,000 మంది రీవేరెంట్ కట్టుకుంటే ఈరోజు 11,000 మంది పాస్ అయినారు వాటిలో. అంటే మిగిలిన బహుశా నన్ను టీవీలో చూడండి మంది పెట్టుకోవడంలో రేఖ అనే అమ్మాయి ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిందని వస్తే రీకరెక్షన్ కట్టే 79 మార్కులు వచ్చింది. ఇంకో 34-93 అవుతాయి. అది పేరు కూడా వచ్చింది. చిత్తూరు జిల్లా పరమైన మనం మండిపేట కోటూరు నుంచి పేరు వచ్చేయింది అనమాట. అంటే అది ఎందుకు వచ్చిందంటే ఉపాధ్యాయులు తప్పడతాను, సస్పెండ్ చేస్తారు. అది పొరపాటు. ఏం చేసినారు, ఏదో నేను సాధించినాను వాడు రిజల్ట్ ఇవ్వాలని ఉద్దేశం చేస్తున్నాను రిజల్ట్ పెట్టేసినారు. మామూలుగా రోజుకు 40 రూపాయలు కరెంట్ చేయాలంటే రిజల్ట్ పెట్టి 10 రోజులు జరగాలి దాన్ని 7 రోజులు పూర్తి చేసి పేపర్లు టీచర్లు ఎత్తున వేసి కరెక్షన్ చేస్తే అవకాశం జరిపి ఈరోజు విద్యార్థి ఇబ్బంది పడుతుంది. ఈ విధంగా అన్ని రంగాలు, ఒక రంగంలో చెప్పాల్సిన పర్లేదు, అన్ని రంగాలు కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి దీని బదిలీలోకి తీసుకోండి. మనమంతా రెండు బదిలీలోకి తీసుకుపోయి ఆ యొక్క లోపాలకు ఎత్తి చూపి వాళ్ళు చైతన్యం చేసినట్టే అన్ని వర్గాలు ఈరోజు ఒక వర్గం చెప్పాల్సిన పని లేదు. మగవాళ్ళు అంటా ఉన్నాడు వెన్నుపోటని. ఏ వర్గానికి? అన్ని వర్గాలకి సమస్తం వెన్నుపోటే. వాళ్ళు ఎదుర్కోవడానికి మా నాయకులు చెప్పిన అందరూ స్పందించి ఈ కార్యక్రమం చేయాలని చెప్పిన కూడాను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఆ యువకులను ధన్యవాదాలు ఇచ్చాను. మళ్ళీ వచ్చింది నా ఇప్పుడు స్లోగా మళ్ళీ వచ్చింది నా ఇప్పుడు స్లోగా తీసే హైట్ ఉండేది ఏమైందంటే ఈ ఇంటికన్నా హైట్ ఉండదు.
గ్రూపులు వస్తుంది. బయట మాట్లాడిస్తాం ఇటు మాట్లాడిస్తామా బయట మాట్లాడిస్తాం బాగున్నారా? నీ పాస్కోలా అందరికీ నమస్కారం. ఈరోజు గంటావూరులో శ్రీ తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఆ తల్లి ఆశీస్సులు పొందడానికి మేము అందరూ ఇచ్చేసాం. నిజంగా ఆ తల్లి ఆశీస్సులతో సుఖ సంతోషాలుగా ఈ ప్రాంత వాసులందరినీ కూడా పెట్టాలని మేము ఆ గంగమ్మ తల్లిని కోరుకున్నాం. అదేవిధంగా గంగమ్మ తల్లి ఆలయ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆలయం కోసం ఖర్చు పెట్టి సొంత నిధులతో మురుగా ఏదైతే సేవ చేశాడో అది మనం ఎంత చెప్పినా తక్కువే చైర్మన్ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే డబ్బు ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆ భగవంతుడి కోసం ముందుకు వచ్చి ఖర్చు పెట్టే లాంటి వాళ్ళు మురుగా లాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా ఆ గంగమ్మ తల్లి నీకు ఇంకా మంచి అవకాశాలు కల్పించాలి, నువ్వు ఇంకా పెద్ద ఎత్తుకి ఎదగాలి, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు నీకు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న ఒకసారి మాట్లాడు అందరూ గ్రూప్ ఓకే అన్న.